రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో బేపచ్చమైన వర్షాలు పడినాయి కదా. సో మరి ఈ వర్షాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి యాపిల్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా దెబ్బతీసినాయనే చెప్పాలి. ఎందుకు పోయా అంటే మీరు ఒకసారి ఈ వర్షాల దాటికి చూస్తే ఏదైతే శ్రీనగర్ జమ్మూ హైవే ఉందో సో దాన్ని కూడా మూసేయడం జరిగింది. సో దానివల్ల మరి యాపిల్ ట్రక్కులు ఏవైతే ఉంటాయో వాటిని మరి రవాణా చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎదురైంది. సో అందుకని చెప్పేసి ఆ యాపిల్ అన్నీ కూడా మరి ఆ ట్రక్కుల్లోనే కుళ్ళిపోవడం, పాడైపోవడం, సో ఈ విధంగా జరిగిందనమాట. అయితే మరి దీని తర్వాత మరి ఇంకా రైతులు ఏం చేస్తారు, కుళ్ళిపోయినవి వాడిపోయిన ఇవన్నిటిని కూడా మళ్ళీ వాళ్ళు అమ్ముకోలేరు కదా. సో దాంతోపాటు మరి వాళ్ళు తినాలన్నా సరే తినలేరు. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్లో పక్కన అదేవిధంగా రోడ్లు ఏవైతే ఉంటాయో ఆ రోడ్లో పారేస్తూ ఉన్నారనమాట యాపిల్స్ అన్నీ కూడా. సో మరి ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అక్కడైతే ఎదురైందనమాట. సో దీంతో పాటు మనం ఒకసారి మరి కాశ్మీర్ నుంచి కనుక ఒకసారి చూసుకుంటే కాశ్మీర్ నుంచి దాదాపు 80% యాపిల్స్ దేశం మొత్తానికి కూడా సరఫరా అవుతూ ఉన్నాయి. సో మరి ఇటువంటి రైతులకి ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఎదురైందనమాట.